జేమ్స్ గన్ రైటింగ్ నాకు నచ్చలేదని ఎప్పుడు చెప్తా అనుకోలేదు. నాకు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి 'సూపర్ మ్యాన్' మూవీ మీద. అవన్నీ ఈ వీడియోలో మాట్లాడతాను. ఇది నాన్ స్పాయిలర్ రివ్యూ. సో, మీరు ఇంకా మూవీ చూడకపోయినా ఈ వీడియో చూడొచ్చు. అండ్ ఈ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది ఆరిజిన్ స్టోరీ కాదు. జనాలకి సూపర్ మ్యాన్ పరిచయం అయ్యి 3 years అవుతుంది. ఫుల్ ఫేమస్ అవుతాడు. అది తట్టుకోలేక లెక్స్ లూథర్ అమాయకం ఇరికించాం. సో అసలు లెక్స్ ఏం చేసి ఇరికించాడు అండ్ జనాల్లో వచ్చిన బ్యాడ్ నేమ్ నుండి సూపర్ మ్యాన్ బయటికి ఎలా వచ్చాడు, ఇదంతా మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఇది ఆరిజిన్ స్టోరీ కాదు అనే విధంగా తీయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక యూనివర్స్ బిల్డ్ చేయడానికి తీసిన ఫస్ట్ మూవీ కాబట్టి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువే ఉన్నాయి. అసలు మూవీ నాకెలా అనిపించింది అంటే టిక్టాక్ ఇంగ్యాంగ్ నచ్చింది నచ్చలేదు సిచ్యువేషన్ డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ లీడ్స్ అందరివి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. డేవిడ్ క్రాన్స్వేట్ ఈస్ టూ గుడ్. లైక్ చాలా మంది గమనించకపోవచ్చు, ఆల్ స్టార్ సూపర్ మ్యాన్ కామిక్లో క్లార్క్ కెంట్కి సూపర్ మ్యాన్కి తేడా కనిపించే విధంగా డిజైన్ ఉంటుంది. క్లార్క్ కొంచెం వంగి ఉంటాడు. డేవిడ్ కూడా క్లార్క్ కెంట్ కింద ఉన్నప్పుడు సటిల్ బెండ్ ఉంటుంది, సూపర్ మ్యాన్లో ఉన్నప్పుడు ఉండదు. అది జేమ్స్ గన్ చేయించుకున్నాడా లేదా డేవిడ్ తన హోంవర్క్ చేసి వచ్చాడా సెకండరీ, బట్ ఈజ్ గుడ్. అండ్ కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి, దిస్ గై ఈజ్ మై సూపర్ మ్యాన్ అనిపిస్తుంది. ఇప్పుడు హెన్రీ క్యావిల్ ఫ్యాన్స్ వచ్చి లేదు మావాడే సూపర్ మ్యాన్ అంటారు. ఓకే, మీ ఇష్టం. నాకు ఇద్దరు ఇష్టమే, క్రిస్టోఫర్ రీవ్ కూడా ఇష్టమే. మోర్ దెన్ వన్ బ్యాట్మెన్ ఇష్టం ఉన్నప్పుడు మోర్ దెన్ వన్ సూపర్ మ్యాన్ ఇష్టం ఉంటే ఏమైంది? ఇప్పుడు ఈ మూవీకి ఈ యాక్టర్ న్యాయం చేశాడా అంటే ఎస్, 300%. అండ్ రేచెల్ నాకు బెస్ట్ లూయిస్ లేన్. ప్రాపర్ కామిక్ బుక్ రిప్ ఆఫ్లో ఉంది. మే క్రేజీ బ్లెండ్ అయింది క్యారెక్టర్లో. బట్ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ నాకు అస్సలు ఎక్కలేదు. ఎప్పుడైనా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మనకి ఎక్కాలి అంటే వాళ్ళ మధ్య స్టార్ట్ అయిన ఆ మ్యాజిక్ మనం విట్నెస్ చేయాలి ఆ ఇనీషియల్ ఫేజ్లో. అదేం చెప్పకుండా వీళ్ళిద్దరు లవ్ వస్తుంది 2 కిస్సులు వేసేసి కన్విన్స్ అవ్వండి అంటే నాకైతే ఎక్కలేదు. అగైన్ ఆరిజిన్ స్టోరీ కాదు అని తీయడం వల్ల సైడ్ ఎఫెక్ట్. అండ్ లూయిస్ క్లార్క్ మనకు తెలుసు కదా, కొత్త క్యారెక్టర్స్ ఏం కాదు కదా అంటారు. ఎస్ తెలుసు. రేపొద్దున ఒక యానిమేటెడ్ మూవీ రిలీజ్ చేయండి, ఓపెనింగ్ సీన్లో క్లార్క్ అండ్ లూయిస్ హస్బెండ్ అండ్ వైఫ్ అనండి, నేను కనెక్ట్ అయిపోతా. బట్ లైవ్ యాక్షన్లో ఇద్దరు హ్యూమన్స్ ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు బ్రెయిన్లో యాక్సెప్టెన్స్ థ్రెషోల్డ్ పెరుగుద్ది. అండ్ నికోలస్ హోల్ట్ బెస్ట్ లెక్స్ లూథర్. ఈ క్యారెక్టర్ని స్క్రీన్ మీద చూసినప్పుడల్లా ఏదో తెలియని హేట్ వస్తుంది. ఏదైనా క్యారెక్టర్ని చూసినప్పుడు మనకు మండేలా అయిందనుకోండి, ఆ యాక్టర్ ఆ విలన్ రోల్కి న్యాయం చేసినట్టే. నికోలస్ హోల్ట్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. అసలు మెయిన్ లీడ్ సూపర్ మ్యాన్ డేవిడ్ కన్నా లూయిస్ రేచెల్ కన్నా నికోలస్ పేచెక్ ఎక్కువ. తెలుసా, డేవిడ్ కన్నా మోర్ దెన్ డబుల్, అంటే ఎగ్జాక్ట్గా కావాలంటే మీకు 2.85 times ఎక్కువ ఫీ తీసుకున్నాడు. అండ్ ఆ రేంజ్లోనే పర్ఫార్మెన్స్ దింపాడు. అండ్ సౌండ్ నన్ను ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. బీజిఎం బాగుంది. అండ్ జేమ్స్ గన్ సౌండ్ ట్రాక్స్ ఎప్పుడూ డిసప్పాయింట్ చేయడు. గార్డియన్స్లో ఉన్నన్ని సాంగ్స్ ఉండవు, విచ్ ఇస్ గుడ్. అనవసరంగా సాంగ్స్ ఏం పడవు, బట్ కావాల్సినప్పుడు సాంగ్స్ వస్తాయి అండ్ భలే ఎంజాయ్ చేస్తాం. ముఖ్యంగా ఈ ఫంక్ రాకర్కి బాగా వైబ్ అవుతారు. ఆల్సో సూపర్ మ్యాన్ ఇంట్లో మైటీ క్రాబ్ జాయ్స్ అని ఒక పోస్టర్ ఉంటుంది. ఈ మూవీ కోసం స్పెషల్గా మైటీ క్రాబ్ జాయ్స్ థీమ్ ఒకటి క్రియేట్ చేశారు. అండ్ పకోడీ ఫ్యాక్ట్, ఈ సాంగ్ రాసిన వన్ ఆఫ్ ద రైటర్ జేమ్స్ మావా. నాకు ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా అండర్ రేటెడ్ అనిపిస్తుంది. ఏదైనా ఒక లొకేషన్ చూసినా లేదా సెట్ చూసినా మనం కన్విన్స్ అయ్యేలా చేసేది వీళ్ళే. ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్లో ల్యాబొరేటరీ డిజైన్ ఎంత బాగుందో అసలు. కామిక్ బుక్ లైవ్ యాక్షన్ రా బాబు అని ఇలాంటివి చూస్తే అనిపిస్తుంది. అండ్ డైలీ ప్లానెట్ ఆఫీస్ సెట్ కూడా రియల్ న్యూస్ పేపర్ ఆఫీస్ అనుకుంటారు. లైక్ ఇది చూడండి, ఫౌండెడ్ ఇన్ 1775. ఇది మూవీలో కనిపించదు, బట్ ఇలాంటి అటెన్షన్ టు డీటెయిల్ మెయింటైన్ చేయడం వల్లే ఏదైనా సెట్ మనం కన్విన్సింగ్గా ఉండేది. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా ఐ థింక్ ఐరన్ మ్యాన్ తర్వాత కరెక్ట్గా ఒక సూపర్ హీరో యాక్షన్ కామిక్స్ టు లైవ్ యాక్షన్ దిగింది ఇందులోనే. మ్యాన్ ఆఫ్ స్టీల్లో ప్రాక్టికల్గా ఉంటుంది యాక్షన్. ఇద్దరు సూపర్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు కొలైడ్ అయితే ఆ ఇంపాక్ట్ బిల్డింగ్స్ మీద పడడం, అది ప్రాపర్ ఫిజిక్స్ ఫాలో అవుతూ ఉంటుంది. జేమ్స్ మామ్ అంత కష్టపడలేదు, జస్ట్ కామిక్స్ అండ్ యానిమేటెడ్ మూవీస్లో చూసిన సూపర్ మ్యాన్ లైవ్ యాక్షన్లో దింపితే ఎలా ఉంటుందో అలా పెట్టాడు, భలే పెట్టాడు. CGI చాలా బాగుంది. VFX బాగాలేదు. CGI VFX ఒకటి కాదు, VFXలో చాలా ఉంటాయి, అందులో ఒకటి CGI. ఈ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్ని బ్లూ లేదా గ్రీన్ స్క్రీన్లో షూట్ చేసిన ఫుటేజ్ని ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అన్నీ బ్లెండ్ చేయాలి VFXలో. కంపోజిటింగ్ అంటాం దీన్ని ఎడిటింగ్లో. మీకు అర్థం అవుద్ది CGI బాగుంది అని, కానీ ఎక్కడో ఆ సాటిస్ఫాక్షన్ రాదు. అది కంపోజిషన్ బాగోపోతే వస్తుంది ఆ ఫీలింగ్. ఫెంటాస్టిక్ 4 కన్నా దీనికి పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ టైం తీసుకున్నారు. రీసెంట్గా వచ్చిన ఫెంటాస్టిక్ 4 ట్రైలర్ చూస్తే ఫస్ట్ వచ్చిన టీజర్కి చాలా డిఫరెన్స్ ఉంది. సిల్వర్ సఫర్ రిఫ్లెక్షన్స్ అవి చాలా రిఫైన్ చేశారు, ఇంప్రూవ్ అయింది బాగా. వీళ్ళేంటో చాలా లేజీగా హాఫ్ బేక్డ్ అవుట్పుట్ ఇచ్చినట్టు అనిపించింది. అండ్ ఎడిటింగ్ కూడా నాకు నచ్చలేదు. ఒక టోన్ ఉండదు మూవీకి, ఎగరేసుకుంటూ పోయారు. DC సినిమా అనగానే టార్చ్ చేసుకొని చూడాలేమో అన్నట్టు కాకుండా బ్రైట్ కలర్స్ వాడారు. బట్ కలర్ గ్రేడింగ్
ఓవర్ సాచురేషన్ టాప్ కళ్ళకి అసలు ఎంత ఇబ్బంది అనిపిస్తాయి కొన్ని సీన్లు అయితే. అండ్ ఆ టోన్ మెయింటైన్ అవుద్దా అంటే అది కూడా లేదు. ఒక్కోసారి ఒక్కో టోన్ వస్తుంది, వెరీ అన్స్టేబుల్ టోన్ మూవీ అంతా. అసలు గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీకి జేమ్స్ గన్ తో వర్క్ చేసిన హెన్రీ బ్రహమే ఈ మూవీకి సినిమాటోగ్రఫీ. ఈయన ది ఫ్లాష్ మూవీకి కూడా చేశారు. ది ఫ్లాష్ మూవీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటది. ఈ మూవీ సినిమాటోగ్రఫీ మీద చాలా బ్లాక్ క్లాష్ వచ్చింది, కానీ నేను అప్పుడు రివ్యూ వీడియోలో కూడా బాగుందనే చెప్పా. జనాలు బాలేని ఎలిమెంట్స్ ని సినిమాటోగ్రఫీకి లింక్ చేసేసి బాలేదు అనుకుంటున్నారు, బికాస్ ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియక. ఈ సీన్ చూడండి, తినేటప్పుడు చూస్తే తినడం ఆపేస్తాం, కానీ సినిమాటోగ్రఫర్ పని ఇక్కడ ఫ్రేమ్ కరెక్ట్ పెట్టామా, లైట్ బాగుందా అంతే. పన్ను ఊడిందా, ముక్కులోంచి పసరగారిందా, ఇదంతా సినిమాటోగ్రఫీకి సంబంధం లేదు. ఇది కూడా వైడ్ యాంగిల్ షాట్ పెట్టామా, సబ్జెక్ట్ రూల్ ఆఫ్ థర్డ్స్ లో ఉందా అంతే, పని అయిపోయింది. మధ్యలో మొహం ఉందా, పుచ్చకాయ ఉందా, ఇదంతా సినిమాటోగ్రఫర్కి సంబంధం లేదు. మూవీకి కాన్సెప్ట్ ఆర్ట్ వేసుకుంటారు ప్రీ ప్రొడక్షన్ లో, ఇది ఫైనలైజ్ చేసిన అనాలి. సూపర్ మ్యాన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. టేక్ నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని తోప్ ఫ్రేమ్స్ ఉంటాయి అసలు. అండ్ ఇందాక చెప్పినట్టు హీఈస్ మై సూపర్ మ్యాన్ అనే ఫ్రేమ్స్ లైక్ దిస్ వన్. ఇక్కడ కెమెరా యాంగిల్ కొంచెం పైకి వెళ్ళినా కొంచెం కిందకి వెళ్ళినా వైబ్ అంతా దొబ్బేది. బట్ సినిమాటోగ్రఫీతో నాకు ప్రాబ్లం కూడా ఉంది, వాళ్ళు యూస్ చేసిన లెన్స్ టాక్. ఈ మూవీకి లైకా ట్రై ఎల్మర్ లెన్స్ వాడారు. ట్రై బికాజ్ దీనికి 3 ఫోకల్ లెన్స్ ఉంటాయి, 16, 18, 21 mm. బేసిక్గా ఇది ఒక వైడ్ యాంగిల్ లెన్స్. యూజువల్గా మూవీస్లో క్లోజ్అప్ షాట్స్కి హయ్యర్ ఫోకల్ లెంత్ ఉన్న లెన్స్ మారుస్తారు, కానీ వీళ్ళు ఏం చేశారంటే లెన్స్ మార్చకుండా కెమెరాని దగ్గరికి తీసుకొస్తారు. ఈ క్లోజ్అప్ షాట్స్ కొంచెం వియర్డ్ అనిపిస్తే, అందుకే వైడ్ యాంగిల్ లెన్స్తో క్లోజ్అప్ షాట్స్ తీస్తే ఫేస్ అంతా కవర్ అయిపోద్ది, స్క్రీన్ అంతా. ఫ్లయింగ్ సీక్వెన్సెస్ కొంచెం బాగా అనిపిస్తాయి, బట్ బిగ్ స్క్రీన్ మీదే, ఫోన్లో తేడా తెలీదు. బట్ దీనివల్ల ఒక ప్రాబ్లం కూడా ఉంది. సూపర్ మ్యాన్ యాక్టర్ని చూడండి, ఫిట్గా బాగున్నాడు కదా, మంచి బాడీ. ఇక్కడ చూడండి ఎంత సన్నగా అనిపిస్తున్నాడు. సో వైడ్ యాంగిల్ లెన్స్ని కొంచెం వియర్డ్గా వాడితే ఇలా వియర్డ్ అవుట్పుట్లు వస్తాయి. అందుకనే ఫ్లయింగ్ సీన్స్లో కొన్నిసార్లు ఫెంటాస్టిక్ ఫోర్లో రీడ్ లాగా సాగుతున్నట్టు ఆ స్ట్రెచ్ ఫీల్ అవుతాం. దీన్ని పర్స్పెక్టివ్ డిస్టార్షన్ అంటాం. ఇక్కడ లెగ్ ఎలా స్ట్రెచ్ అయిందో చూడండి. ట్విట్టర్లో ఇదంతా సీజీ బాగాలేదని వేసుకున్నారు. వాకింగ్ సీన్లో కాళ్ళకి సీజీ ఏముంటుంది, లెన్స్ డిస్టార్షన్. అది ఇందా చెప్పాం కదా ఎడిటింగ్ బాగాలేదని, ఇందుకే లేజీ. ఇది యాక్చువల్గా పోస్ట్లో బాగా ఫిక్స్ చేయొచ్చు, బట్ చేయలేదు. అండ్ ఫైనలీ నా మెయిన్ ఇష్యూ మూవీతో జేమ్స్ మ్యామ్ రైటింగ్. జేమ్స్ గన్ రైటింగ్ నాకు నచ్చలేదని ఎప్పుడు చెప్తా అనుకోలేదు. సో నచ్చలేదా అంటే కాదు, ఇప్పుడు నచ్చిందా అంటే కాదు. టిక్టాక్ జేమ్స్ మ్యామ్ నాకు తెలిసి సింగిల్ క్యారెక్టర్తో మూవీ తీయలేడేమో, ఎప్పుడు ఒక బ్యాచ్ ఉండాలి, గార్డియన్, సూసైడ్ స్క్వాడ్. ఇప్పుడు ఒక లీడ్ హీరో ఒక డెసిషన్ తీసుకున్నాడు, దానివల్ల కాన్సిక్వెన్సెస్ వస్తాయి. అవి డీల్ చేసేటప్పుడు ఇంకా డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, దానివల్ల మరికొన్ని కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఇలా స్క్రీన్ ప్లే వెళ్తే ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతాం. బట్ జేమ్స్ మామ స్క్రీన్ ప్లే రైటింగ్ స్టైల్ పాయింట్ ఏ కట్ పాయింట్ బి అండ్ సో ఆన్. గార్డియన్స్ అండ్ ది సూసైడ్ స్క్వాడ్కి అది ఎందుకు వర్క్ అయిందంటే అదొక టీమ్ మూవీ. అది తెలిసి ఆ మైండ్ సెట్తో సినిమా చూస్తాం. సో స్క్రీన్ మీద గ్రూట్ ఉన్న, గమోరా ఉన్న, డ్రాక్స్ ఉన్న, రాకెట్ ఉన్న, ఎవరున్నా ఓకే మనకి, ఎందుకంటే అందరూ కావాలి, అది ఒక టీమ్ మూవీ అని ఫిక్స్ అయ్యి వెళ్ళాం మనం. కానీ సూపర్ మ్యాన్ అని టైటిల్ పెట్టి సూపర్ మ్యాన్ డెసిషన్స్ వల్ల కాకుండా సీన్ ఏ కట్, సీన్ బి కట్, ఇలా ఉంటే స్క్రీన్ ప్లే ఆ క్యారెక్టర్కి ఎప్పటికీ కనెక్ట్ అవ్వం. అండ్ స్క్రీన్ ప్లే రష్ ఉంటుంది, పేసింగ్ ఇష్యూస్ ఉండవు, బోరింగ్ సీన్స్ ఉండవు. కానీ టాక్ ఏ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యే అంత టైం ఉండదు. మెయిన్ ఇష్యూ నాకు రైటింగ్లో, సూపర్ మ్యాన్ మూవీ ఒక ఈక్వేషన్ అయితే సూపర్ మ్యాన్ అనే వేరియబుల్ తీసేసిన ఈక్వేషన్ సాల్వ్ అయిపోద్ది. సో మూవీ చూసిన వాళ్ళకి బాగా అర్థం అవుద్ది. క్లైమాక్స్లో థ్రెట్, వరల్డ్ సేవింగ్, వాట్ ఎవర్, అది సూపర్ మ్యాన్ లేకపోయినా సాల్వ్ అయిపోద్ది. బాగా ఆలోచించండి. సో రైటింగ్ బాగాలేదా, టాకేనా అంటే లేదు, దేర్ ఇస్ ఎ టేక్. ఎమోషన్, జేమ్స్ గన్ ఎక్సెల్స్ ఇన్ ఎమోషన్. క్రిప్టో సీన్స్ అన్ని క్రేజీ ఉంటాయి, బట్ ఆ సీన్స్ కోసం కాదు, మెయిన్గా సూపర్ మ్యాన్ అండ్ క్రిప్టో మధ్య ఎమోషన్. ఈ సీన్లో ఒక డైలాగ్ ఉంటుంది, అప్పటి వరకు మీకు ఎన్ని టాక్స్ కనిపించినా ఈ ఒక్క డైలాగ్తో అన్ని ఎగిరిపోతాయి. అసలు జస్టిస్ గ్యాంగ్ అది పెట్టకుండా మూవీ ఓన్లీ క్రిప్టో అండ్ సూపర్ మ్యాన్తో పెట్టి, క్రిప్టో అండ్ సూపర్ మ్యాన్ టైటిల్ పెట్టి వదిలితే క్రేజీ రీవాచ్ వాల్యూ ఉండేది మూవీలో. అండ్ ట్రైలర్స్ చూసినప్పుడు నాకు చాలా డౌట్స్ ఉండే, ఫైర్కి ఎందుకు చేతులు అడ్డు పెట్టుకుంటున్నాడు అని. బికాస్ సూపర్ మ్యాన్ అయ్యి 3 years మాత్రమే అయింది, ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు ఫైట్స్లో. హీలింగ్ చేసేటప్పుడు ఎందుకు అరుస్తున్నాడు అని. తట్టుకునే శక్తి ల్యాగ్ కాదు, అది లోపల పెట్టుకోకుండా బయటకు వదిలేస్తాడు ఒక హ్యూమన్ లాగా. సూపర్ మ్యాన్ ప్లాట్ అంతా అదే, తనని హ్యూమన్ లాగా కన్సిడర్ చేయండి అని. అది క్లైమాక్స్లో జస్ట్ ఫ్యూ డైలాగ్స్తో కన్విన్స్ చేస్తాడు. కామిక్స్ అండ్ యానిమేటెడ్లో సూపర్ మ్యాన్ ఎప్పుడు అంత హ్యూమన్ కింద చూడం మనం. ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ని ఎలా నెరేట్ చేయాలి అనేది డైరెక్టర్ క్రియేటివ్ ఫ్రీడమ్. అది లైక్ బ్యాట్మెన్ కామిక్స్లో చంపడు, జాక్ స్నైడర్ బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్లో అందరినీ చంపేస్తాడు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే గౌతమ్ లాంటి సిటీలో పెరిగినోడు చంపకుండా న్యాయం చేయలేడు అంటాడు. రీజనబుల్, ఆల్సో డిబేటబుల్, బట్ యాక్సెప్టబుల్. ఈదర్ వే జాక్ స్నైడర్ ఎక్కువ లిబర్టీ తీసుకోలేదు, బట్ జేమ్స్ మామ్ చాలా లిబర్టీ తీసుకున్నాడు ఈ క్యారెక్టర్ మీద. అంత హ్యూమన్ కింద చూపించడం అవసరం లేదనిపించింది నాకైతే, బట్ ఇట్స్ యాక్సెప్టబుల్. నమ్మబుద్ధి అవుద్ది, బట్ కామిక్స్లో చూసినట్టు కావాలి అనిపించే ఒక లోటు ఉండిపోద్ది.
అది బాధ ఇక్కడ. బాగుంది, బాలేదు. టిక్ టాక్. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటి? మీరు ఇప్పుడు మూవీ చూడొచ్చా అంటే యెస్, డెఫినెట్లీ చూడొచ్చు. దేనికోసం? ఇందాక చెప్పిన టిక్స్ కోసం. మరి టాక్స్ మీరు అసలు అవి పట్టించుకోకపోవచ్చు కూడా. నేను సూపర్ హీరో మూవీస్ మీద చాలా టైం ఇన్వెస్ట్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చేయడానికి. అండ్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తా ఇవన్నీ. సో నా బ్రెయిన్ పిక్ చేసుకుంటుంది వద్దన్న ఈ అన్వాంటెడ్ డీటెయిల్స్. సో ఇవి అందరికీ వర్తించవు. సూపర్ మ్యాన్ క్రిటిక్ స్కోర్ కన్నా ఆడియన్స్ స్కోర్ ఎక్కువ ఉంది. జనానికి నచ్చుతుంది ఈ మూవీ మోర్ దెన్ మ్యాన్ ఆఫ్ స్టీల్. నేను ఆ టాక్స్ అని చెప్పింది కూడా మూవీ బాగాలేదని చెప్పడానికి కాదు, ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ మూవీ అని చెప్పడానికి. సూపర్ మ్యాన్ మూవీ అండ్ డీసీ ఎస్టాబ్లిష్ అయ్యే ఫస్ట్ మూవీ అనగానే ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో పెట్టుకొని వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. అది నా పాయింట్. వీలైతే ఐమాక్స్లో చూడండి. 4DX అంత అవసరం లేదు, స్కిప్ చేయొచ్చు. బట్ F1 అయితే 4DXలో మిస్ అవ్వకండి. నేను నార్మల్ ఐనాక్స్ 3Dలో చూశాను. ఆస్పెక్ట్ రేషియో దరిద్రం, స్క్రీన్ సగం లేపేశాడు. రేటింగ్ ఇట్స్ ఎ సాలిడ్ 3 ఫర్ మీ. అండ్ 2 పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉంటాయి, 2 సోది, మీరు స్కిప్ చేయొచ్చు. బిజీ స్కెడ్యూల్ ఉంది, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, మీరేం కూర్చోక్కల్లా. మూవీలో ఒక క్యామియో కూడా ఉంటుంది, అదైనా పెట్టాల్సిన పోస్ట్ క్రెడిట్ సీన్లో. సో ఇది నా సూపర్ మ్యాన్ మూవీ రివ్యూ. మీరు మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.